ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధిక డబ్బుల కోసం రోగుల బంధువులను పట్టి పీడిస్తున్న అంబులెన్స్ యాజమాన్యాల ఆట కట్టించేందుకు ఏలూరు రవాణా శాఖ కఠిన చర్యకు సిద్ధమైంది. ఏలూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం అంబులెన్స్ ఓనర్లు మరియు డ్రైవర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం అంబులెన్స్ ఓనర్స్ మరియు డ్రైవర్లతో వారి యూనియన్ నాయకులతో జిల్లా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి భీమారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ షేక్ కరీం మాట్లాడుతూ ఎన్నో అనారోగ్య సమస్యలతో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల వద్ద మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు చేర్చే విషయంలో అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే అంబులెన్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని వారి లైసెన్సులు రద్దు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి రోగుల వద్ద డబ్బులు దండుకునే విధానాన్ని మార్చుకోవాలని, రవాణా శాఖ నిబంధనలు పాటిస్తూ రోగులను గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అంబులెన్స్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, రవాణా శాఖ అనుమతులు లేకుండా, లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి భీమారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శేఖర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ జమీర్ మరియు అంబులెన్స్ యాజమాన్యాల ప్రెసిడెంట్, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ పాయింట్, అంబులెన్స్ అనేటప్పటికీ ఆ అంబులెన్స్ ఎక్కే పరిస్థితి ఎవరికి వస్తుందండి? మనిషికి చాలా కష్టమైన పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది. ఎవరు బస్సు ఎక్కాలనుకుంటారు, లారీ ఎక్కాలనుకుంటారు, కానీ అంబులెన్స్ ఎవరైనా ఎక్కాలనుకుంటామా? ఎవరు అనుకుంటారు. సో ఈ పరిస్థితుల్లోని మీరు అంబులెన్స్లో ఎక్కుతున్నారంటే వాళ్ళని మనం ఏ దృష్టిలో చూడాలి అంటే ముందు మానవతా దృష్టితో చూడాలి. ఇష్టం వచ్చినట్టు రేట్లు కలెక్ట్ చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపడు. ఏలూరు జిల్లాలో అంబులెన్స్ 1200 రూపాయలు బాడుగా, డ్రైవర్ భర్త 1200 కలెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఏమైనా అబ్నార్మల్ రేట్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా 100-200 నేనే కాదండి, రాయి రేట్లు పెరిగినాయి. పేషెంట్ అంటే సజీవంగా ఉన్న పేషెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ పేషెంట్ని ఎమర్జెన్సీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పేషెంట్ వాళ్ళు కూడా నేను అయ్యాను టైం తీసుకొచ్చాను. ఇప్పుడు 100-200 లేదా 500 మీరు మిమ్మల్ని ఏం కాదన్నారు. డబ్బు ఒకటే శాశ్వతం కాదు కదండి. రేపు పొద్దున మన బంధువులకో మనకు తెలిసిన మిత్రులకో ఆ పరిస్థితి రావచ్చు. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఏదైనా ఎక్స్ప్లాయిషన్ అంటే అధిక ధరలు వసూలు చేయడం, ఏదైనా ఎక్కడైనా ఏ రూపంలో చేసినా ఎవరు చేసినా కూడా తప్పేనండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ ఫామ్, ఇప్పుడు ఆర్టీసీ బస్సే ఉందండి, మీకు ఇక్కడ నుంచి విజయవాడకు ఒక 60 రూపాయలు ఛార్జ్ అండి. 150 రూపాయలు అడిగితే మీరు ఇస్తారండి? ఎందుకు? గవర్నమెంట్ జీవో ఇచ్చింది, టికెట్ 60 రూపాయలే కదా, మీరు వాదిస్తారు. అంబులెన్స్లకు అట్లా వాదిచ్చే ఫెసిలిటీ నోటీస్ బోర్డులో ఇవన్నీ పెట్టలేదు కాబట్టి. అదే నోటీస్ బోర్డు అయితే వాడు నేను అడుగుతాడు, వాడి కర్మ గాలి. మీ అంబులెన్స్లో 27 ఉన్నాయి కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి వాడు మీ మీద ఆధారపడుతున్నాడు. నమస్కారం అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ పేషెంట్స్ దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఇబ్బంది చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో మాకు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలోని అంబులెన్స్ ఓనర్లు అలాగే డ్రైవర్లని ఈరోజు సమావేశానికి పిలవటం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం 2021లో కోవిడ్ అప్పుడు వాళ్ళకి కొన్ని రేట్స్ ఫిక్స్ చేయటం జరిగింది. ఎల్ఎంబి అంటే మారుతి, ఆమ్ని వ్యాను, అలాగే చిన్న వెహికల్స్కి 1200 రూపాయల లెక్కన, అలాగే టెంపో ట్రావెలర్కి 1500 రూపాయల లెక్కన ఛార్జీలు ప్రభుత్వము రూపొందించడం జరిగింది. అంతేకాకుండా డ్రైవర్కి భత్త 500 రూపాయలు, అలాగే వాళ్ళకి మైలేజ్ ప్రకారం ఆయిల్, ఆ రేట్లన్నీ కూడా గవర్నమెంట్ రూపొందించిన ఆ రూల్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారం, అప్పుడు కోవిడ్లో తీసుకున్న ఆదేశాల ప్రకారం ఈరోజు కూడా అవే అమల్లో ఉన్నాయి కాబట్టి ఆ రేట్లే తీసుకోవాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్లో ఆయిల్ రేట్లు అవి అన్నీ పెరిగినాయి కాబట్టి మాకు కొంత ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పించడం అని వాళ్ళు కోరటం జరిగింది. అది మా చేతిలో మా దగ్గర అంశం కాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ ఏమైనా ఉంటే తీసుకొని అది గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే మేము ఆ విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరికీ మేము కోరటం జరిగింది. అంతవరకు కోవిడ్లో రూపొందించిన ఛార్జీల ప్రకారం మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి పేషెంట్స్కి అలాగే వాళ్ళ బంధువులకి ఎటువంటి ఇబ్బంది కలగజేయరాదని, అలాగే సకాలంలో వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఎక్కడైతే గమ్యస్థానానికి చేర్చాలో సురక్షితంగా చేర్చాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. అలాగే వాళ్ళు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి, అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్లు లేక ఓనర్లు అందరూ కూడా హాస్పిటల్స్ నుంచి పేషెంట్స్ని తీసుకెళ్లేటప్పుడు మానవతా దృక్పథంతో జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా వాళ్ళకి చేర్చాలని చెప్పేసి కోరటం జరిగింది. రూల్స్ బ్రేక్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏదైతే రూల్స్ బ్రేక్ చేస్తారో ఆ రూల్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా పర్మిట్ మీద అలాగే వాహన రిజిస్ట్రేషన్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళ కొంతమంది లైసెన్స్ కూడా లేవు, ఓవర్ స్పీడ్ వెళ్తున్నారని చెప్పేసి అటువంటి వాళ్ళ మీద మేము చెక్ చేయడం జరుగుతుంది. మా ఇన్స్పెక్టర్ అందరికీ ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అన్ని అంబులెన్స్లు ఏలూరు పట్టణంలో కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అంబులెన్స్ డ్రైవ్ చేస్తాము. వాటిలో రికార్డ్స్ కానీ కరెక్ట్గా లేకుండా లైసెన్స్ లేకుండా కూడా వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786.